హాయ్ అండి అందరికీ. మీకు ఒక వింత చూపిస్తాను చూడండి. ఇవన్నీ దానిమ్మ గింజలే. ఇందులో 2 చెట్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మందార చెట్టు, ఇదేమో చుక్కమల్లె చెట్టు. ఈ చుక్కమల్లె చెట్టు అయితే ఎన్ని కొమ్మలు నాటినా, చిన్న కొమ్మ నాటినా వచ్చేస్తుంది. ఇవన్నీ దానిమ్మ గింజలు చూడండి ఎలా ఉన్నాయో. నేను కిచెన్ వేస్ట్ అనేది బయట పడేయను అనమాట. అంతా ఏది తీసుకొచ్చినా చెట్లకు పడేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గింజలు ఏదైనా ఉన్నా కానీ ఇలా మొలకెత్తి వచ్చేస్తాయి. చూడండి అసలు ఎన్నిగానే వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది, అది అయితే సేమ్ ఎలానే వస్తేనే పెట్టింది ఇక్కడ. ఇదిగో ఇదైతే సేమ్ అలానే వచ్చింది, వస్తే ఇక్కడ పెట్టాను నాటుకుంటుంది కదా అని. కాకపోతే ఇక్కడ నందివర్ధన చెట్టు తెచ్చిపెట్టిన, మరి చూడాలి ఇది నాటుకుంటుందా అదే వస్తుందా. ఈ రెండిట్లో ఏది వచ్చినా, ఒకటి పోయినా ఒకటి వచ్చినా పర్వాలేదు, లేదా 2 వచ్చినా పర్వాలేదు, ఒకటి తీసి అయితే బయట పెట్టేస్తా. ఇది మా దొండ చెట్టు. ఈ దొండ చెట్టుకైతే అసలు నేనైతే దొండ చెట్టుకి షాక్ అయ్యాను. ఎందుకు అంటే గింత చిన్న కొమ్మ తీసుకొచ్చి పెడితే, ఆ గింత కొమ్మ తీసుకొచ్చి పెడితే నాటుకొని ఇలా పైకి ఎక్కేస్తుంది. దీనికి పందిరి వేయాలి, కాకపోతే టైం ఉండలేదు. రేపు సండే అన్న చూసి వేసుకోవాలి. ఇగో చుక్కమల్లె చెట్టు చూడండి, చిన్న కొమ్మ ఇక్కడ నాటినా ఎలా నాటుకుందో. ఒక్కొక్కటి చూపిస్తా. ఇగో అది ఒకటి, ఇది ఒకటి, ఇంకొక కొమ్మ ఉంది. నేను ఆ కొమ్మ అయినా చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, ఉట్టిగా ఊడిపోయిందని నేను అది ఇట్లా పట్టుకోగానే ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోతే తీసుకొచ్చి ఉట్టిని ఇట్లా పెట్టేసిన. కానీ చూడండి నాటుకొని మంచిగా మొగ్గగానే వేసేస్తుంది. మళ్ళీ ఇంత పెద్దగా అయింది, దీనికి ఇంకా పూలు పూస్తలేదు. ఇది మాత్రం మొగ్గలు వేసేస్తుంది. ఎందుకంటే దీనికి ఆల్రెడీ మొగ్గలు ఉండే నేను తెంపినప్పుడు, అవి ఇరిగిపోయిందని సర్లే అని ఇక్కడ నాటిన. ఆ పూలు పూసిపోయి మళ్ళీ మొగ్గలు వేసేస్తుంది. ఈ సైడింగ్ అన్నీ మొగ్గలే ఉన్నాయి చూడండి. కిచెన్ వేస్ట్ ఏదన్నా అడిగాను అంతా దీంట్లోనే వేసేస్తాను చెట్లకి. చూడండి అక్కడ ఉల్లిపాయ వేసిన, ఉల్లిపాయ పొట్టు, కొడుగు